రూపాయలు కూలి తీసుకున్నావు, పని చేయలే, ఈరోజు మనస్సాక్ష్యం ఉంటుంది అంటారు. ఈరోజు రూపాయల కూలికి తగ్గట్టు చేసావా? అదే నీ ఇల్లు కట్టించుకుంటుంటే నీ పరిస్థితి ఏంటి? సార్ ఈరోజు పని సాగలేదండి, నేను 5 గంటలకు దిగను, ఇంకొక గంట ఎక్స్ట్రా చేసి వెళ్తా. 1 గంట నా కండలేం పోవు, ఎందుకంటే పాపం మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, డబ్బులు నాకు 1000 రూపాయలు ఇస్తున్నారు. ఆడు బుర్రపోయి, ఏం పేరమ్మా, ఏం చేస్తుంటావు, అసలు ఏంటి నీ పుట్టు పూర్వతను అడక్కపోతున్నాను, నేను ఇలా సంగతి సార్, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను సార్ అని చెప్పి నువ్వు గంట కాని పని చేస్తే ఆ ఆత్మని రక్షించనైనా రక్షిస్తావు, లేదా అదే వ్యక్తి ఇతరులకి దేవుని గురించి చెప్పేటట్లయినా దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు. కానీ వీడు చర్చికి వెళ్తాడు, పొద్దున్న లేస్తే నాకు మాటలు చెబుతాడు, కానీ వీడు బ్రష్ తీసుకుంటే బెత్తడు బుయిలా. దొంగ ఈడు, దొంగ.